వాటిలో 4 ప్రాజెక్ట్స్ మన తెలంగాణ స్టేట్కి సంబంధించినవి. సో అది మనకు చాలా సంతోషకరమైన విషయం. ఆ 4 ప్రాజెక్ట్స్లో ఈ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ సంబంధించి कृषि विभाग के अंदर प्रधानमंत्री नमस्कार टूरिज्म डिपार्टमेंट टूरिस्ट ऑफिसर चीफ इंजीनियर टीएसटीडीसी వచ్చిన అందరి ఆఫీసర్స్కి నమస్కారం. సో ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ప్రైమ్ మినిస్టర్ నుంచి అక్కడ ఆల్రెడీ రాసినట్టు 6400 crore ప్రాజెక్ట్స్ ఎంటైర్ ఇండియాలో మనకి చేయడం జరుగుతుంది టూరిజం అండ్ స్పిరిచువాలిటీ రిలేటెడ్. దాంట్లో మన తెలంగాణలో టోటల్ 4 సైట్స్లో చేస్తున్నారు. మన గద్వాల టెంపుల్, మన జోగులాంబ టెంపుల్ ఆలపూర్లో, భోగిల్ ఫోర్ట్, అనంతగిరిలో, వికారాబాద్ అండ్ ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట్. 4 ప్లేసెస్లో మన రాష్ట్రంలో సైమల్టేనియస్గా ఇది ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓన్లీ ఆఫీషియల్సే చేస్తున్నాము, ఎవరు పొలిటికల్ వాడికి పిలవకుండా. సో బేసికలీ స్కీమ్లో మనకి 39 crores టోటల్ శాంక్షన్ అయింది. ప్రసాద్ స్కీమ్ కింద 39 crores శాంక్షన్ అయితే దాదాపు మాక్సిమం ఒక 90% వరకు కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని వర్క్స్ స్టార్ట్ అవుతుంది. మన ఆఫీషియల్స్ అయితే పిలిచామంటే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ కావాలి. మనకి జోగులాంబ టెంపుల్ మీకు తెలిసినట్టు 5వ శక్తిపీఠ. సో ఈ ప్రసాద్ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఈ శక్తిపీఠాన్ని ఇంకా చాలా మంది వచ్చి ఇక్కడ భక్తులు చూసుకొని టూరిజం డెవలప్మెంట్గా హబ్గా మార్చాలి అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్దేశం. కాబట్టి ప్రసాద్ స్కీమ్ జరుగుతుంది. సో టోటల్ మీరు నెక్స్ట్ టైం ఏదైనా ఆలపూర్కి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో టోటల్ మనకి 3 acres ఆఫ్ ల్యాండ్లో టోటల్ ప్రాజెక్ట్ చేశారు. దాంట్లో పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ ఉంది, కల్చరల్ ఆర్ట్ ఉంది, పార్కింగ్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్. సో బేసికల్లీ ఒక భక్తులు పోతే వాళ్ళు ఉండడానికి రూమ్స్ నుంచి అక్కడ ఉన్న ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని రకాల సౌకర్యాలు మనకి సైట్లో ఉంటుంది. అది కాకుండా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇప్పుడు ఏదైనా జాతర నడుస్తుంది, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా చేశారు. సో అన్ని ఫెసిలిటీస్ దాదాపు కంప్లీషన్ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఎంటైర్ ఇండియాలో చాలా లొకేషన్స్లో జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 లొకేషన్లో జరుగుతుంది. సో టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కంప్లీట్ బాధ్యత కూడా తీసుకొని వన్ టైం మ్యాక్సిమం వాళ్ళు కంప్లీట్ చేశారు. సో ఈ ఉద్దేశం ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ఇప్పుడు అడ్రస్ చేస్తారు. సో మీరు కూడా ఇలాంటి టూరిజం మీరు కూడా మన జిల్లా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి. మీరు కూడా అక్కడ పెడితే ఇలాంటి పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ ప్లస్ కల్చరల్ హబ్ ఇవన్నీ యూజ్ చేసుకొని భక్తులకి అన్ని రకాల సౌకర్యం చేస్తున్నాం. సో అది ఈ ఫంక్షన్ ఉద్దేశం. ఆఫీషియల్గా మాత్రమే చేసాము, అందుకే పొలిటికల్ ఫంక్షన్ చేసుకుని మీరు ఆల్రెడీ బ్రీఫ్ చేసిన మాట్లాడారు. ఓకే. సో ఇప్పుడు కొన్ని టైంలో మన ప్రైమ్ మినిస్టర్ ఇది స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ చేసుకొని మన సీఓ గారి ఎమ్మెల్సీ కూడా ఉంటుంది, అది ఫంక్షన్ కూడా చేసుకుంటాము. సో థ్యాంక్ యూ. से जोड़ा इस समय के लिए